ఓం శ్రీ గురుభ్యో నమ. సమస్త సన్మంగళాని భవంతు. చూడైనా ఈ సీతారాముల యొక్క కళ్యాణగాథను మనకు అనుగ్రహించిన మహర్షి వాల్మీకి మహర్షి. ఆయనకు ఒక్కమారు నమస్కారం చేయి. కూజంతం వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో నయాతి పరాంగతిం. అటువంటి పవిత్రమైన గాథను మహర్షి వాల్మీకి ఆరంభిస్తూ, మహాజనులారా, ఈ మానవజాతికి మూలపురుషుడైన వాడు మనువు. ఆ మనువు నుంచి సాగి వచ్చిన ఇక్ష్వాకు వంశంలో దశరథుడు అనే మహారాజు అయోధ్యానగరం రాజధానిగా కోసల దేశాన్ని పాలిస్తున్నాడు. అంతకుముందు ఎందరెందరో మహనీయులు ఆ రాజ్యాన్ని పాలించి ధర్మపథం తప్పకుండా ప్రజలందరినీ కన్నబిడ్డల వలె చూస్తూ వర్ణ ఆశ్రమ ఆచార ధర్మాలన్నిటినీ తాము ముందుగా ఆచరించి లోకానికి చూపుతూ లోక కళ్యాణకాంక్షకే జీవితాన్ని అంకితం చేసి స్వర్గస్థులయ్యారు. అనంతరం దశరథుడు మహారాజయ్యాడు. వారి పురోహితుల వారు శ్రీ వశిష్ఠులు, ఇంకా వామదేవ, కాశ్యప, సుయజ్ఞ, గౌతమ, జాబాలి వీరందరూ ఆ వంశశ్రేయస్సు కోసం నిఖిలములైనటువంటి వేదకర్మలు సాగిస్తూ ఉండే ఋత్విజులు. ఇక ఈ మహారాజుకి ధృష్టి, విజయ, జయంత, సురాష్ట్ర, రాష్ట్రవర్ధన, అనోప, ధర్మపాల, సుమంత్రులు అనేవారు ఆయన మంత్రివర్గ సభ్యులు. దశరథ మహారాజు యొక్క ఏలుబడిలో ఎక్కడా అన్యాయం జరిగేది కాదు. అత్యాచారాలు లేవు, అక్రమాలకు అవకాశం లేదు. నాస్తికుడికి కోసల రాజధానిలో ప్రవేశార్హత ఉండేది కాదు. ఎక్కడ విన్నా వేదఘోష, మంగళవాద్యాలు. అలా ఆ మహారాజు పరిపాలన దిశాంతాలకు కీర్తి పతాకాలను ఎగురవేసింది. ఇన్ని సంపదలున్నా, అంత కీర్తి లభించిన ఆ మహారాజుకి సంతానం లేని బాధ హృదయశల్యంగా వేధిస్తూనే ఉంది. ఆ బాధను నివారించడానికి మంత్రి పురోహితులతో సంప్రదించి అశ్వమేధ యాగానికి సంకల్పించాడు. వశిష్ఠుల వారే స్వయంగా యాగశాల నిర్మాణానికి సరయూ నది ఉత్తర తీరాన స్థలాన్ని నిర్దేశించారు. ప్రయత్నాలన్నీ సాగుతున్నాయి. అశ్వాన్ని విడిచిపెట్టారు. క్రతువు నిర్విఘ్నంగా సాగడానికి, ఏ విధమైనటువంటి అవరోధాలు కలగకుండా ఉండడానికి వేదాంగవేత్తలందరూ అప్రమత్తులై వేదగానం సాగిస్తున్నారు. ఇన్ని జరిగిన తరువాయి అంతఃపురానికి వెళ్లి భార్యాత్రయాన్ని, ఈ మహారాజు యొక్క భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి, వారి ముగ్గురిని క్రతుదీక్ష వహించమని చెప్పారు. ఆ రోజులలో ఒకనాడు ఆయన ఆప్త సచివుడైన సుమంత్రుడు మహారాజు దగ్గరికి వెళ్ళి, ప్రభూ, ఇతఃపూర్వం సనత్కుమారుడు అనే మహర్షి చెప్పిన విషయం ఒకటి గుర్తుకొస్తోంది. కశ్యప వంశీయుడు విభాండకుడు, ఆయన కుమారుడు ఋష్యశృంగుడు. ఈ కుమారుణ్ణి ఆశ్రమ పరిసరాలు దాటనివ్వకుండా పెంచి పెద్ద చేశాడు. వేదాంగ విద్యలలో ఆరితేరేటట్లు చేశాడు. ఈ ఋష్యశృంగునికి చెట్టు, చేమ, పక్షి, జంతువు తప్ప మరేమీ తెలియదు. ప్రపంచంలో మానవులందరూ పురుషులనే ఆయన భావం. స్త్రీజాతి ఉన్నదని కూడా ఎరగడు. అటువంటి ఆయనను అంగరాజ్యానికి అనావృష్టి సంక్షోభం ఏర్పడ్డప్పుడు అక్కడకు తీసుకువెళ్లగానే అక్కడ విపరీతమైనటువంటి వర్షాలు పడి భూమి సస్యశ్యామలమైంది. ఆ ఋష్యశృంగుల వారిని కనుక ఇక్కడకు తీసుకువచ్చినట్లయితే మనం సాగించేటువంటి క్రతువు కూడా హాయిగా సాగుతుంది, నిర్విఘ్నంగా మన కోరిక నెరవేరుతుంది అనగానే దశరథుడు స్వయంగా అంగరాజ్యానికి వెళ్ళి రోమపాదు మహారాజు యొక్క అతిథి సత్కారాలన్నీ స్వీకరించి రాజమందిరంలో ఉచిత మర్యాదలన్నీ అందుకుని ఆ తరువాయి సనత్కుమార మహర్షి కథను విని తనతో పాటు ఆ ఋష్యశృంగుని, శాంతను వెంటబెట్టుకుని అయోధ్యానగరానికి వచ్చాడు. పరమానందంతో శాంత, ఋష్యశృంగులు అంతఃపురంలో హాయిగా సుఖభోగాలు అనుభవిస్తున్నారు. వారికి ఏ విధమైనటువంటి అవాంతరాలు కలగకుండా చూస్తున్నారు రాజపరివారం.
వసంత ఋతువు ప్రవేశించింది. ఋష్యశృంగుల వారి ఆదేశానుసారం యజ్ఞశాలలో సర్వ సంభారాలు సన్నద్ధం చేశారు. ఆయనే బ్రహ్మపీఠాన్ని అధివసించారు. వశిష్ఠుల వారు అధ్వర్యులుగా ఉన్నారు. సుయజ్ఞ వామదేవ జాబాలి ప్రముఖులు ఋత్విజులుగా విఘ్న శాంతిక్రియలన్నీ సాగుతున్నాయి. అక్కడ తలలు పండిన స్థపతులు, శిల్పకళా కోవిదులు గురువుల ఆదేశానుసారం యజ్ఞశాల నిర్మించారు. యజ్ఞ దర్శనానికి వచ్చే పౌర జానపదులకు, ప్రత్యేక ఆహ్వానాల మీద వచ్చిన రాజపురుషులకు, రాజులకు, విద్వాంసులకు, కళాకారులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. సంవత్సర కాలం సాగే ఆ మహాక్రతువులో ఎవరికీ ఏ క్లేశము కలగకుండా ధనధాన్యాలు, వస్త్రాలు సమృద్ధంగా ఉంచారు. అన్నదానం చేయడానికి ప్రత్యేకించి ఓరిమి కలవారిని అక్కడ నియోగించారు. ఎవరినీ విసుక్కోకుండా చిరునవ్వుతో అన్నదానం సాగాలి అని ఆజ్ఞాపించారు. జనక మహారాజు, పుత్ర సమేతంగా కేకయ దేశాధీశుడు, అశ్వపతి, అంగ విషయాధిపతి రోమపాదుడు, ఈ మిత్రదేశాల వారందరూ వారి బంధువులతో స్వయంగా విచ్చేశారు. అందరికీ సత్కారాలు సాగుతున్నాయి. గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత శిశిరాలు వెళ్ళిపోయాయి. మళ్లీ వసంతం ప్రవేశించింది. యజ్ఞశాలలో వేదగానం నిర్విరామంగా సాగుతోంది. నిర్విరామంగా అన్నదానము సాగుతోంది. పాకకళా కోవిదులైన వారు ఏ అలసట లేకుండా పంచభక్ష్యాలు అందిస్తున్నారు. ఆకలి అనే మాట యజ్ఞశాల పరిసరాలలో వినపడకుండా సమారాధనలు సాగుతున్నాయి. హాయిగా వడ్డించండి, సుఖంగా తినండి, ఇదిగో వస్త్రాలు, ఇదిగో ధనరాశులు, మీకు రత్నకుండలాలు, ఇలా ఎక్కడ విన్నా దానము, ధర్మము. అక్కడికి వచ్చిన వారందరూ చాలు బాబు చాలు, తృప్తిగా ఉంది అన్నమాటే తప్ప కావాలి అన్నవాడు లేడు. నానా ప్రాంతాల నుండి వచ్చిన విద్వాంసులు, మహర్షులు అపరాహ్న వేళ దర్శన సిద్ధాంతాలు సాగిస్తూ ఉండేవారు. అక్కడ సాక్షాత్తు సరస్వతీదేవి ప్రత్యక్షమైనట్లు అనిపించేది. ఆ యజ్ఞశాలలో వేదాంగవేత్తల గోష్ఠులు, వేదమంత్రోచ్చారణ హాయిగా ముఖరితమవుతోంది. యజ్ఞం సాగుతోంది. అష్టకోణాలున్న యూపస్తంభాలను గంధ పుష్పాలతో అలంకరించారు. నూతన వస్త్రాలతో ఆచ్ఛాదించారు. వెండి రెక్కలున్న గరుత్మంతునిలా చితాగ్నికుండాన్ని తీర్చిదిద్దారు. దేవతాప్రీతి సాగుతోంది. 300 పశువులతో సవనాశ్వాన్ని వధించారు. సంవత్సరం పూర్తి కాగానే అధ్వర్యుడు వపాహోమం చేశాడు. వపాధూమాన్ని ఆఘ్రాణించిన అనంతరం 14 ఋత్విజులు ఆ సవన అశ్వ అంగాలను హోమం చేశారు. మొదటి నాడు అగ్నిష్టోమం, రెండో నాడు జ్యోతిష్టోమం, మూడో నాడు అతిరాత్రమనబడే సర్వస్తోమ హోమాన్ని నడిపించారు. హోతకు తూర్పు దిక్కుని, అధ్వర్యునికి పశ్చిమ దిక్కుని, బ్రహ్మకు దక్షిణ దిక్కుని, ఉద్గాతకు ఉత్తర దిక్కును దక్షిణగా ధారపోశాడు దశరథుడు. అప్పుడు వారందరూ, మహారాజా, దేశరక్షణ అనేది మా విధి కాదు, మా పని కాదు, దీనిని మీరే స్వీకరించాలి అనడంతో దశరథుడు కోట్ల బంగారు ముద్రికలు, కోట్ల వెండి నాణ్యాలు వారికిచ్చి రాజ్యాన్ని మళ్లీ తాను స్వీకరించాడు. వచ్చిన వారందరికీ ఏమీ లోటు లేకుండా అన్ని విధములైన దానాలు సాగుతున్నాయి. అసంఖ్యాక జనం అన్నదానంతో పరితృప్తిని పొందుతోంది. సర్వదేవతలు తృప్తులయ్యారు. అప్పుడు అగ్నికుండం నుండి బలవీర్య సంపన్నుడు, సింహకేసర సదృశ జటామండితుడు, మహోన్నత గిరిశృంగ నిభుడు, సూర్యప్రభాభాసితుడు అయి కృష్ణాంబరంతో ఒక మహాపురుషుడు ఆవిర్భవించి జలద గంభీరధ్వానంతో, దశరథ, ఇదిగో ఆరోగ్య శ్రీ సమృద్ధమైన పాయసపాత్రను స్వీకరించి దీనిని భార్యలకు అందించు, దీనిని ఆరగించిన వారికి ఉత్తమ సంతానం కలుగుతుంది అని అదృశ్యమయ్యాడు. దశరథ మహారాజు బ్రహ్మానందభరితుడై ఆ పాత్రను స్వీకరించాడు. అంతఃపురం చేరాడు. పాత్రలోని పాయసంలో సగం కౌసల్యకిచ్చాడు. మిగిలిన దానిలో సగం సుమిత్రకిచ్చి ఉన్నదానిని 2 భాగాలు చేసి కైకకు, సుమిత్రకు ఇచ్చాడు. ఇష్టి పూర్తి అయింది. సంవత్సరం నడిచి మళ్లీ వసంతం ప్రవేశించింది. అప్పటికి కౌసల్యాదేవి, సుమిత్ర, కైకేయి ముగ్గురు 4 బిడ్డలను ప్రసవించారు. వారికి పెద్దవాడికి రాముడని, రెండవ వాడికి భరతుడని, మూడవ వానికి లక్ష్మణుడని, 4వ వానికి శత్రుఘ్నుడని నామకరణాలు జరిపించారు కులగురువులు వశిష్ఠుల వారు. శ్రీ సముపేతమైన అయోధ్యానగరంలో దశరథనందనులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు
బాల్యక్రీడలు ముగించారు. సర్వశస్త్ర అస్త్ర ధనుర్వేద విధులవుతున్నారు. ఆ రోజులలో యజ్ఞ విధ్వంసనానికి ఉపక్రమించే రాక్షసులను సంహరింపజేయడానికి విశ్వామిత్ర మహర్షి అయోధ్యా నగరానికి వచ్చాడు. రాజభవనం సమీపిస్తున్నాడు విశ్వామిత్రుడు అని వినగానే దశరథ మహారాజు మంత్రి పురోహిత సామంత దండనాథులతో గజగజలాడుతూ అర్ఘ్యపాద్యాలతో ద్వారం దగ్గరకు వెళ్ళి పాదాభివాదం చేసి ఆయనకు అర్ఘ్యపాద్యాలు అర్పించి లోపలకు తీసుకువచ్చి కుశల ప్రశ్నలను నడిపించాక దశరథుడు, మహర్షి, మీరు అడుగు పెట్టడంతో మా గృహం పావనమైంది, మా జన్మ ధన్యమైంది. ఏ పని మీద దయచేశారో ఆజ్ఞాపిస్తే అది నెరవేర్చడానికి అంజలిబద్ధుడనై ఉన్నాను అని తల వంచుకుని చేతులు కట్టుకు నిలబడ్డాడు. అప్పుడు విశ్వామిత్రుడు, ఉత్తమ వంశంలో జన్మించిన మహాపురుషుడికి ఉండవలసిన వినయము సౌశీల్యము మూర్తీభవించిన నిన్ను చూస్తూ ఉంటే నాకు ఆనందం కలుగుతోంది. వశిష్ఠుల వారి శిష్యులకు ఉండవలసిన ధర్మపరాయణత్వం నీలో మాకు గోచరిస్తోంది. ఇక మా రాకకు కారణం మహారాజా, పరమనిష్టతో నేను ఒక యజ్ఞం తలపెట్టాను. ఆ యజ్ఞాన్ని విఘ్నం చేయాలని మారీచ సుబాహులనే రాక్షసులు, మహాపరాక్రమవంతులు, కామరూపులు, ఈ యజ్ఞ విధ్వంసనంలో శిక్షణ పొందినవారు యజ్ఞం ప్రారంభించగానే అనుచర సహితులై వచ్చి రక్తమాంసాలతో ఆ వేదికను ధ్వంసం చేస్తున్నారు. యజ్ఞ సమయంలో క్రోధం దరి చేరకూడదు కదా, అందుచేత నేను వారిని శపించలేకపోతున్నాను. వారి నుంచి రక్షణ జరగాలి అంటే నీ జ్యేష్ఠుడు రాముడు నాతో రావాలి. వయస్సులో చిన్నవాడైనా మీ రాముడు సత్యపరాక్రమ సంపన్నుడు. ఆ మారీచ సుబాహులను అవలీలగా నిగ్రహించగలడు. అందువల్ల ముల్లోకాలలో నీ రాముని యశశ్చంద్రికలు వ్యాపిస్తాయి. నీకేమైనా సందేహాలుంటే మీ కులగురువులు వశిష్ఠుల వారితో సంప్రదించు. యజ్ఞ ప్రారంభానికి ఇంకెంతో వ్యవధి లేదు. త్వరగా నీ నిర్ణయాన్ని నాకు చెప్పు అన్నాడు. ఆ మాటలు వింటూనే దశరథుడు నిశ్చేష్టుడయ్యాడు. కొంతసేపటికి తేరుకొని, బ్రహ్మర్షి, నిండా 16 ఏళ్లు లేని పసివాడు నా రాముడు. వాడు రాక్షసులతో యుద్ధం చేయడమా? వాణ్ణి విడిచిపెట్టండి. నేనొస్తాను అక్షౌహిణీ సైన్యంతో, చతురంగ బలాలతో. శస్త్ర అస్త్ర ప్రయోగ నిపుణులైన యోధులందరూ నా సైన్యంలో ఉన్నారు. వారితో వచ్చి ఈ రాక్షసులందరినీ నేను సంహరిస్తాను. అంతేకాని పసివాడైన రాముణ్ణి పంపడానికి నా మనస్సు అంగీకరించడం లేదు. ఈ ప్రాణం ఉన్నంత వరకు మీ యజ్ఞానికి విఘ్నం జరగకుండా నేను చూస్తాను. మాయాజాలంలో ఆరితేరిన రాక్షసుల మధ్యకు నా బిడ్డ రాముణ్ణి పంపి నేనిక్కడ జీవించలేదు. కాదు, రాముడే రావాలని మీరు పట్టుబట్టినట్లయితే నేను కూడా చతురంగ బలాలతో వాని వెంట వస్తాను. జీవితకాలమంతా సంతానం లేక నానా క్లేశాలు పడి ఈ యాతనలు అనుభవించి వ్రతం సాగించి క్రతువు నిర్వర్తించి ఇప్పటికి కలిగిన ఈ బిడ్డలలో నాకు వీడంటేనే పరమ ప్రీతి. వీడు నా బహిప్రాణం. ఇంతకు ఆ మారీచ సుబాహులెవరు? వారి శక్తి సామర్థ్యాలేమిటి? అనగా, మహారాజా, బ్రహ్మ అనుగ్రహించిన వరాలతో ముల్లోకాలను తలకిందులు చేస్తున్న రావణుని పేరు విన్నావు కదా? వాడు పౌలస్త్యుడు, కుబేరుని సోదరుడు. ఆ రావణుని బంధువులు వీరు. వాని ఆజ్ఞానుసారం యజ్ఞ విధ్వంసనమే ప్రధాన కార్యక్రమంగా వీరు బ్రతుకు సాగిస్తున్నారు. వీరి తల్లి తాటక, అది సుందుని భార్య. విన్నాడు దశరథుడు. కంపితగాత్రుడై, మహర్షి, దేవాసుర సంగ్రామాలలో కత్తిపట్టి నిలిచిన నేనే రావణుని ఎదుట నిలబడలేనే. ఇక నా బిడ్డ రాముడు అకృతాస్త్రుడు. వాడు ఆ మారీచు సుబాహుల ముందు నిలవగలడా? ఈ పసికందును ఆ రాక్షసులకు చేజేతులా బలి ఇవ్వలేను. చాలా సంతోషం మహారాజా. ఏం కోరినా ఇస్తానన్నావే. రఘువంశీయులు ఆడి తప్పుతారని వినలేదయ్యా ఎప్పుడు మేము. సరే, ఇదే నీ నిశ్చయమైనట్లయితే వచ్చిన దారిని నేను వెడుతున్నాను. నువ్వు నీ బిడ్డలు హాయిగా సుఖంగా భోగాలు అనుభవిస్తూ అంతఃపురంలో ఉండండి. ఆ సమయంలో విశ్వామిత్రుని కన్నులు తిలకించిన భూత పంచకం గజగజలాడుతోంది. సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుని శక్తి ఎరిగిన వశిష్ఠుల వారు, మహారాజా,
ఇక్ష్వాకు వంశంలో పుట్టి ధర్మప్రభువుగా ఆడిన మాట తప్పనివాడుగా కీర్తి పొందావే, అటువంటి నువ్వేనా ఈ మాట్లాడుతోంది? ఈ విశ్వామిత్రుడు ఎంతటివాడో నీకు తెలిసినట్లు లేదు. రూపుదాల్చిన ధర్మమూర్తి, నిర్వక్ర పరాక్రముడు, మహాతపస్శాలి. దివ్యాస్త్రాలన్నీ ఆయన అధీనంలో ఉన్నాయి. జృంభకాద్యస్త్రాలన్నీ స్వాధీనం చేసుకున్నవాడు, సర్వరాక్షస సంహార సమర్థుడు. అందుకని నిస్సంకోచంగా నీ రాముణ్ణి ఆయనతో పంపు. నీ రాముడికి సర్వవిధాలా అది శ్రేయోదాయకం అని బోధించగా ధైర్యం చెక్కబట్టుకుని దశరథుడు రామలక్ష్మణులిద్దరినీ సభాస్థలికి రప్పించాడు. వస్తూనే వారు తండ్రికి పాదాభివాదం చేశారు. ప్రక్కనున్న గురువులకు మహర్షికి నమస్కరించారు. లేవనెత్తి గాఢాలింగనం చేసుకుని దశరథుడు మూర్ధాఘ్రాణం చేసి, అయ్యా, ఇదిగో నా బిడ్డలను మీ వెంట పంపుతున్నాను అన్నాడు. విశ్వామిత్రుడు బయలుదేరాడు. రామలక్ష్మణులు అనుసరిస్తున్నారు. సరయూ తీరం వెంట సాగుతున్న వారిని చూస్తే 3 పడగల కోడెనాగు పరుగు పరుగున సాగుతున్నట్టుంది. ధనుష్పాణులు, ఖడ్గాలంకృత దేహులు, తేజస్సౌందర్య ధనులు ఆ రామలక్ష్మణులు వెనుక వస్తూ ఉంటే అశ్వినీ దేవతల ముందు సాగుతున్న ప్రజాపతిలా ఉన్నాడు విశ్వామిత్రుడు. అర్ధయోజన దూరం నడిచే వరకు వెనుదిరిగి చూడలేదు విశ్వామిత్రుడు. అక్కడ ఆగి తల త్రిప్పి వాత్సల్యపూరితమైన కంఠంతో, రామా, కాలాతిక్రమణం కాకుండా ఈ సరయూ నదీ జలాలలో ఆచమనం చేసి నిలబడు. నీకు అతిబలా విద్యలు ఇస్తున్నాను. ఇవి జ్ఞాన మాతృస్థానాలు. ఈ విద్యలు కలవారికి ఆకలి దప్పిక ఉండవు. ఎంత పని చేసినా శ్రమ ఉండదు. ఏ వ్యాధి సోకదు. నిద్రా జాగ్రత్త అవస్థలలో ఏ రాక్షస శక్తి మన మీదకి రాదు. ఈ విద్యతో నువ్వు సౌభాగ్య శ్రేయస్సులు పొందుతావు. నిన్ను ఆశ్రయించి ఈ విద్యలు రాణిస్తాయి అనగానే రాముడు నదీ జలాలలో పాదప్రక్షాళనం చేసి ఆచమనం చేసి నిలబడ్డాడు. విశ్వామిత్రుడు విద్యలు అనుగ్రహించాడు. ఆ విద్యలను విశ్వామిత్రుని ఆజ్ఞానుసారం లక్ష్మణస్వామికి బోధించాడు. ఆ రాత్రికి అక్కడే విశ్రమించారు. ఆయన ఏవేవో కథలు చెబుతున్నాడు. రాజపుత్రుడు అయోధ్యానగరంలోని అంతఃపురంలో హంసతూలికా తల్పాల మీద శయనించవలసిన కుర్రవాళ్లు గడ్డి పరకల మీద పడుక్కున్నారు ఆ రాత్రి మహర్షితో. తెలతెలవారుతోంది. మధుర గంభీర స్వరంతో, కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవాత్మికం. కౌసల్యానందవర్ధనుడైన రాముణ్ణి మేలుకొలిపాడు మహర్షి. అన్నదమ్ములు లేచారు. కాలకృత్యాలతో విధ్యుక్త కర్మలు కూడా పూర్తి చేశారు. నడక సాగుతోంది. సరయూ గంగా సంగమ ప్రాంతం చేరారు. అత్యంత మనోహరంగా కనిపించే ఆశ్రమాన్ని చూసి రాముడు, మహర్షి, ఈ ఆశ్రమం ఎవరిది? నాయనా, ఇది చాలా కాలం క్రితం విషయం. పరమశివుడు తపోదీక్షలో ఇక్కడ ఉండేవాడు. ఆయన మనస్సును చెలింపజేయడానికి మన్మధుడు ప్రయత్నించి శివ క్రోధాగ్నికి భస్మమై ఇక్కడ పడ్డాడు. అది మొదలుగా వాడు అనంగుడయ్యాడు. ఇది అంగదేశమైంది. దీన్ని కామాశ్రమం అని పిలుస్తారు. ఆ కామాశ్రమ వాసులందరూ విశ్వామిత్రుని చూస్తూనే ఎదురు వచ్చారు. ఆయనతో పాటు రామలక్ష్మణులకు కూడా అతిథి పూజ జరిపారు. ఆ రాత్రి అక్కడ గడిపి తెలతెలవారుతుండగా ముందుకు సాగుతున్నారు. సాగుతుంటే మధ్యలో నీరు ఉబికి విరిగి పడుతున్న ధ్వని వినిపించి రాముడు, మహర్షి, ఏమిటా వస్తున్న ధ్వని? నాయనా, బ్రహ్మ సృష్టించిన మానస సరోవరం ఎరుగుదు కదా. ఆ సరస్సు నుండి వెలువడేది సరయూ నది. అది ఇక్కడ గంగా నదితో సంగమిస్తుంది. ఆ సంగమ సంరంభమే ఆ ధ్వని. అలా ఆయన కథ చెబుతున్నాడు. అడుగులు సాగుతున్నాయి. ఒక మహారణ్యం కనిపించింది. పట్టపగలే చిమ్మ చీకట్లు క్రమ్మినట్లుంది. సింహ వ్యాఘ్ర వరాహధ్వాన సంకులంగా ఉంది. చూడడానికి భయానకంగా ఉంది. మహర్షి, ఈ అరణ్యమేమిటి? దీని కథ ఏమిటి? దాశరథి, ఒకనాడు ఇది అత్యంత సుఖప్రదమైన మలద కరుష జనపదం. వృత్రాసుర సంహార పాప కాలుష్యాన్ని భరించిన ఈ జనపదాలను
దేవేంద్రుడు సస్యశ్యామలం చేశాడు. కొద్ది కాలం క్రితం ఇక్కడకు తాటక అనే రాక్షసి చేరింది. అది యక్షిణి. దానికి 1000 ఏనుగుల బలం. నరమాంసం అంటే అది నాలిక కోసుకుంటుంది. ఆ ప్రీతితో ఈ జనపదం అంతని అది ఆరగించి నిర్జనారణ్యం చేసింది. ఆ యక్షిణికి భయపడి ఇటు ఎవరూ కాలు పెట్టరు. ఇప్పుడు మనం దాన్ని సంహరించి ఈ అరణ్యాన్ని వాసయోగ్యం చేయాలి అనగా రాముడు, మహర్షి, యక్షులు అంతటి బలవంతులు అని ఎప్పుడూ మేము వినలేదే, దానికి ఇంత శక్తి ఎక్కడిది? నాయనా, సుకేతుడనే యక్షుడు సంతానార్థి ప్రజాపతిని మెప్పించి తపస్సు చేసి ఈమెను వరంగా పొందాడు. ఆ వరప్రభావం వల్ల దీనికి 1000 ఏనుగుల బలం వచ్చింది. ఆ జంబుడి కొడుకు సుందుడు, వాడు ఈ తాటకిని పెళ్లి చేసుకున్నాడు. వీరి దాంపత్య ఫలంగా పుట్టినవాడే మారీచుడు. కాలక్రమాన ఆ సుందుడు కన్ను మూశాడు. ఒకనాడు ఈ యక్షిణి తాటకి అగస్త్య మహర్షిని ఆరగించడానికి వెళ్ళింది. ఆయన ఆగ్రహోదగ్రుడై, ఓసి, భయంకర రూపంతో పురుషమాంసమే తిని బ్రతుకుతుండు అని శపించి వెళ్ళిపోయాడు. అది మొదలుగా ఇది అగస్త్యుల వారి ఆశ్రమ ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తూ బ్రతుకుతోంది. దుష్ట పరాక్రమంతో బ్రతుకుతున్న ఈ తాటక స్త్రీ అని సంకోచించకుండా లోకరక్షణ ధర్మబుద్ధితో దీనిని సంహరించి అధర్మ నాశనార్థం చేసే ఏ పని అయినా ధర్మమేనయ్యా. ఇది రాజలోకం చెబుతున్న సనాతన ధర్మం. ఏమంటున్నాడు వాల్మీకి? నృశంసం అనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మః సనాతనః. అధర్మ మార్గాన సాగే విరోచనపుత్రి అయిన మంథరను పురుహూతుడు కడతీర్చిన కథ విన్నావు. అలానే విష్ణువు భృగుపత్నిని సంహరించిన విషయము తెలుసుకున్నావు. అధర్మంగా నడిచే దుష్టచారుణులను సంహరించే వేళ ధర్మ అధర్మ విచారణ అనవసరం. పైగా నీకు నా మాట వేదవాక్యం అనగా రాముడు చేతులు జోడించి, మహర్షి, మా పితృపాదులు మమ్ము మీ వెంట పంపుతూ మీరు ఏం చెబితే అది చెయ్యమన్నారు. పితృవాక్పాలన మా వ్రతం. మీ శాసనానుసారం విద్వాంసులైన విప్రుల, సాధువులైన గోవుల, సర్వ ప్రజల రక్షణ కోసం ఈ రాక్షసిని వధిస్తాను అంటూ ధనుష్టంకారం చేశాడు. అరణ్యమంతా ప్రతిధ్వనించింది. ఆ ప్రతిధ్వని తాటకి చెవినబడింది. అది ఉగ్రరూపిణి అయి శబ్దధ్వని వచ్చిన దిశగా వస్తోంది. రాముడు చూస్తూనే, లక్ష్మణ, దాన్ని చూస్తున్నావా? ఎంత వికారంగా, మరెంత భయానకంగా ఉందో. ఇది కంటబడితే చాలు సామాన్య మానవుడు మరి కన్ను తెరవడు. అయినా ఆడదాన్ని చంపడానికి నా మనస్సు అంగీకరించడం లేదో. దీని ముక్కు చెవులో కోసి వదిలేస్తే అంటుండగానే అది రాముడి మీదకి వస్తోంది. విశ్వామిత్రుడు హుంకారంతో తాటకను నిలబెట్టాడు. రామలక్ష్మణులకు మంగళాశాసనం చేశాడు. తాటక తన ఇంద్రజాల విద్యతో పరిసరమంతని ధూళిధూసరితం చేసింది. బండరాళ్ల వాన కురిపిస్తుంటే రాముడు శిలావర్షాన్ని నిరోధించాడు. అది తీవ్ర క్రోధంతో 2 బాహువులు చాచి మీదికి రాబోతుంటే రాముడు తన వాడి కత్తితో దాని 2 చేతులు నరికి పారేశాడు. లక్ష్మణుడు ముక్కు చెవులు కోశాడు. చేతులు తెగి ముక్కు చెవులు కోసుకుపోయినా అది క్రోధం విడిచిపెట్టకుండా రాళ్లవాన కురిపిస్తోంది. చూశాడు విశ్వామిత్రుడు. ఏమయ్యా రామభద్ర, ఏమిటి నీ సందేహం? ఈ దుష్టురాలను త్వరగా సంహరించు. సంధ్యా సమయం సమీపిస్తోంది. అప్పుడు దీని బలం మరీ పెరుగుతుంది. ఏమీ సంకోచించకు అనగానే రాముడు శబ్దవేధిని విడిచాడు. తాటక మాయాజాలాన్ని ఛేదించి ఒకే ఒక్క నిశిత శరంతో దాని గుండె చిన్నాభిన్నం చేశాడు. తాళవృక్షంలా అది నేల కూలింది. విశ్వామిత్రుడు రాముని దగ్గరగా తీసుకుని తల నిమిరి ఆ రాత్రికి అక్కడే విశ్రమింపజేశాడు. తెలతెలవారింది. తాటకా సంహారంతో సర్వ ప్రాణికోటికి సుఖశాంతులు ప్రసాదించిన రాముణ్ణి విశ్వామిత్రుడు ప్రశంసించి, రామా, నిన్న నువ్వు చేసిన ప్రజా కళ్యాణ కార్యానికి నాకెంతో ఆనందం కలుగుతోంది. దానికి ప్రతిఫలంగా నా దగ్గరున్న అస్త్రాలన్నీ అనుగ్రహిస్తున్నాను. ఈ అస్త్రబలంతో నువ్వు త్రిలోకైక వీరుడివై వెలుగుతావు అని
స్నాన పవిత్ర శుచీభూతగాత్రుడైన రామునికి దండచక్ర, ధర్మచక్ర, కాలచక్ర, విష్ణుచక్ర, ఇంద్రచక్ర, ఐషీక, బ్రహ్మాస్త్ర, ధర్మపాశ, కాలపాశ, వరుణపాశాది అస్త్రాలన్నీ ఉపదేశించాడు. మంత్రరూపంలో మహర్షి అస్త్రప్రదానం చేయగానే అవన్నీ తమ తమ రూపాలతో సాక్షాత్కరించి, రామభద్ర, ఈ క్షణం నుండి మేము నీ కింకరులు అనగా రాముడు అన్నిటినీ చేతితో స్పృశించి మనస్సులో సమాహితం చేసుకున్నాడు. అనంతరం మహర్షి, ఈ దివ్యాస్త్రాలను అనుగ్రహించిన మీరు ఉపసంహార క్రమం కూడా బోధించండి అనగా విశ్వామిత్రుడు ఉపసంహారాస్త్రాలు కూడా బోధించాడు. ప్రయాణం సాగుతోంది. మహర్షి, మనం తాటకావనాన్ని దాటినట్టున్నాం. ఇక్కడ ఏదో సుందర మృగ సందోహం, మనోహర శకుంత సంతానం, లతా తరుగణాలు గోచరిస్తున్నాయి. మీ యజ్ఞశాల ఎక్కడ? నాయనా, నువ్వు చూస్తున్న ఈ మనోజ్ఞవనంలోనే సిద్ధాశ్రమం ఉంది. ఇక్కడే మహావిష్ణువు చిరకాలం తపోదీక్షలో ఉన్నాడు. కశ్యప ప్రజాపతి అదితి సహితుడై ఇక్కడే సంతానార్థి అయి తపస్సు చేశాడు. బలి 100 అశ్వమేధాలు సాగించి ఇంద్ర పదవిని అధిష్ఠించాడు. మహావిష్ణువు వామన రూపుడై అదితి కశ్యపులకు ఇక్కడే ప్రభవించాడు. దాతృత్వానికి పర్యాయపదంగా నిలిచిన బలిని 3 అడుగులు యాచించి వామనుడు త్రివిక్రమావతారం ఎత్తినది ఇక్కడే. ఇందరికి సిద్ధి కలిగించింది కనుకనే దీనిని సిద్ధాశ్రమం అని పిలుస్తారు. ఇక్కడే నేను లోక కళ్యాణకాంక్షతో యజ్ఞం చేయడానికి తలబెడుతున్నాను అని ఆశ్రమంలో అడుగుపెట్టాడు. అక్కడున్న మహర్షులందరూ వీరికి స్వాగత సత్కారాలు జరిపారు. ముహూర్తకాలం విశ్రాంతి తీసుకుని రాముడు, మహర్షి, మీరు యజ్ఞదీక్ష వహించవచ్చు. దీనికి సిద్ధాశ్రమం అనే పేరును నిలబెట్టడానికే మనం ప్రయత్నిద్దాం అన్నాడు. విశ్వామిత్రుడు యజ్ఞదీక్షితుడయ్యాడు. మహర్షి, అసురులు యజ్ఞ విధ్వంసనానికి ఎప్పుడు ఉపక్రమిస్తారు అనగా అక్కడి మునులు. దాశరథి, కౌశికులింక మౌనవ్రతంలో ఉంటారు. ఇది మొదలు ఈ 6 అహోరాత్రాలు సవనకర్మ రక్షణ సాగుతూ ఉండాలి అన్నారు. క్రతువు సాగుతోంది. 5 పగళ్ళు 5 రాత్రులు గడిచాయి. నిద్రాహారాలు లేకుండా రామలక్ష్మణులు రక్షణ దీక్షలో ఉన్నారు. యజ్ఞవేదిక జాజ్వల్య దీప్తులతో వెలుగుతోంది. ఆజ్యధారలతో విశ్వామిత్రుడు అగ్నిహోత్రునికి తృప్తి కలిగిస్తున్నాడు. నిర్విరామంగా వేదఘోష సాగుతూనే ఉంది. అంతవరకు నిర్మలంగా ప్రశాంతంగా ఉన్న ఆకాశంలో కారుమబ్బులు క్రమ్మాయి. గర్జనలు ప్రారంభమయ్యాయి. మారీచి సుబాహులు అనుచరవర్గంతో గగనవీధిని చేరి రక్తమాంసవర్షం కురిపించడానికి సన్నద్ధులవుతున్నారు. మేఘగర్జాధ్వానం వింటూనే రాముడు, లక్ష్మణ, అరుగో చూస్తున్నావా అసురులు అంటూనే ఆగ్నేయాస్త్రాన్ని సంధించాడు. అది సుబాహుని గుండె చీల్చి నేల కూల్చింది. ఉత్తర క్షణంలో వాయవ్యాస్త్రాన్ని సంధించాడు. అది అసురసేనను విగతజీవులను చేసింది. అప్పుడు రాముడు, తమ్ముడు, ఇక మారీచుడు మిగిలి ఉన్నాడు. వాడికి నా అస్త్రబలాన్ని చూపించాలి అంటూ రాముడు విడిచిన శాతశరంతో మారీచుడు సిద్ధాశ్రమానికి శతయోజన దూరంలో ఉన్న సముద్రపు ఒడ్డున పడ్డాడు. విశ్వామిత్రుల వారి క్రతువు నిర్విఘ్నంగా సాగింది. అక్కడి నుంచి బయలుదేరి మిథిలా నగరానికి అభిముఖంగా వెడుతున్నారు రామలక్ష్మణులు విశ్వామిత్రునితో. విశ్వామిత్ర సహితులై రామలక్ష్మణులు మిథిలానగరం వైపు సాగుతూ ఉంటే సాయంత్రం అయింది. శోణభద్రా నదీ తీరం చేరారు. అక్కడ సంధ్యను ఉపాసించారు, విశ్రమించారు. అప్పుడు విశ్వామిత్రుడు వారికి తమ వంశ వృత్తాంతాన్ని వివరించాడు. మరునాడు ఉషఃకాలంలో విద్యుక్త కర్మలు నిర్వర్తించి ప్రయాణం ప్రారంభించారు. ఆయన ఏవేవో కథలు చెబుతున్నాడు. మార్గాయాసం తెలియకుండా కథలు వింటూ సాగుతున్నారు రాకుమారు. మిథిలా నగరానికి అల్లంత దూరంలో ఉన్న అడవిలో ప్రవేశించగానే రాముడు, మహర్షి, ఈ అడవి ఇంత ప్రశాంత రమణీయంగా ఉన్నా నిర్జనంగా ఉంది. ఒక పక్షి కోత లేదు, ఒక జంతువు అలికిడి లేదు. ఏమిటి దీని కథ అనగా ఆయన, నాయనా, ఇది గౌతమ మహర్షి ఆశ్రమం. మహాతపస్సంపన్నుడైన ఆ మహర్షి ఈ ఆశ్రమ పరిసరాలలోకి ఎవరూ కన్నెత్తి చూడడానికి వీర్లేదు అన్నట్టుగా ఉండేవాడు. ఆయన భార్య అహల్య. వారు ఉభయులు తపోదీక్షలో ఉంటున్న రోజులలో నిఖిలలోకాశ్చర్యకర సౌందర్యంతో విరాజిల్లే అహల్య మీద దేవతాధీశుడైన ఇంద్రుని మనస్సు పడింది. ఒకనాటి తెల్లవారుజామున ఆశ్రమంలో మహర్షి లేని సమయంలో మునివేషధారి అయి వచ్చి
ఓ సుందరాంగి, భోగార్థినే వచ్చాను అనగా ఆవిడ ఇది ఋతుకాలమా అని ప్రశ్నించింది. అప్పుడు దేవేంద్రుడు, ఋతుకాలం వరకు నిరీక్షిస్తూ ఉండడం సజ్జనులు చేసే పని కాదు అని ఏవో ధర్మశాస్త్రాలు చెప్పి నా వాంఛను తిరస్కరించకు అన్నాడు. వచ్చినవాడు వాసవుడని తెలిసి కూడా అహల్య దేవేంద్రునంతటివాడు తన మీద వ్యామోహంతో వచ్చాడని పొంగిపోయి ఇంద్రునితో శయ్యాసుఖాన్ని అనుభవించిన అనంతరం అహల్య, దేవేంద్ర, నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు తక్షణం వెళ్ళిపో, మహర్షి వచ్చేవేళ అయింది, అది మనిద్దరికీ శ్రేయస్కరం కాదు అనగానే దేవేంద్రుడు, నాకు కూడా సంతోషం కలిగింది, వచ్చిన దారినే వెడుతున్నాను అని పర్ణశాల దాటుతున్నాడో లేదో రానే వచ్చాడు మహర్షి. వచ్చిన గౌతమునికి జరిగిన కథ తెలిసింది. అగ్నిహోత్ర సదృశ కాంతితో ఉన్న గౌతముడు దేవేంద్రుని చూసి, ఓరి, కపటవేషంతో అకృత్యానికి తలపడ్డ నువ్వు విఫలుడివవుతావు అని శపించి ఉత్తర క్షణంలో అహల్య వైపు తిరిగాడు. ఓసి బుద్ధిహీనురాలా, నువ్వు చేసిన ఈ అకార్యానికి ప్రాయశ్చిత్తంగా గాలి ఆహారంగా ఈ బూడిదలో పడి ఉండు, ఏ ప్రాణి కంటా పడవు, ఇది నీకు ప్రాయశ్చిత్తం. రఘువంశీయుడు పవిత్రాత్ముడు అయిన రామచంద్రుడు ఈ ఆశ్రమంలో కాలు పెట్టిన క్షణంలో నువ్వు పవిత్రురాలివవుతావు. ఆయనకు ఆతిథ్యమిచ్చి మోహలోభ దూరురాలివై నన్ను సమీపించు అని ఆయన ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అది మొదలుగా ఈ ఆశ్రమ ప్రాంతం ఇలాగే ఉంటోంది అంటూ విశ్వామిత్రుడు ముందుకు సాగుతున్నాడు. రామలక్ష్మణులు ఆయన వెంట నడిచారు. ధూమావృతమైన అగ్నిశిఖల, తుషారాచ్ఛాదితమైన చంద్రప్రభల, నీటిలో ప్రతిఫలించే సూర్యబింబంలా ఉన్న అహల్య వారి కంటబడింది. రాముని దృష్టి పడింది. అంతే, అహల్య పూర్వరూపంతో లేచి నిలబడింది. రామలక్ష్మణులిద్దరూ ఆ ఋషిపత్ని పాదాలకు నమస్కరించారు. ఆవిడ వారిని లేవనెత్తి స్వస్థచిత్తంతో అర్ఘ్యపాద్యాలర్పించి అతిథి పూజ చేసింది. అప్పుడే ప్రకృతి పులకించినట్టు పూలవాన కురిసింది. ఆ సమయానికే గౌతమ మహర్షి కూడా విచ్చేసి రామలక్ష్మణులతో విశ్వామిత్రుని ఆదరించి అహల్యా సహితుడై తపోమయ దాంపత్య జీవన దీక్ష వహించాడు. విశ్వామిత్రుడు సాగుతున్నాడు, రామలక్ష్మణులు అనుసరిస్తున్నారు. సాగి మిథిలానగరం చేరుతున్నారు. మిథిలానగర సమీపంలోని ఋషివాటికకు చేరినట్టు వార్త అందిన క్షణంలోనే జనకుడు తన కుల పురోహితుడైన శతానందులతో వెళ్ళి అతిథి మర్యాదలు జరిపించి, మహర్షి, అశ్విని దేవతా సదృశులుగా ఉన్న ఈ రాకుమారులెవరు అనగా ఆయన, జనక మహారాజా, వీరు దాశరథుడు, రామలక్ష్మణుడు. మా సిద్ధాశ్రమంలో ఎన్నెన్నో విఘ్నాలు కలిగించే రాక్షసులను సంహరించి గౌతమ మహర్షి ఆశ్రమంలో అహల్యను ఉద్ధరించారు. అహల్య గౌతములు మళ్లీ తపోదీక్ష వహించారు. ప్రస్తుతం వీరు శివధనుస్సును చూడాలనే సంకల్పంతో వచ్చారు అనగానే శతానందుడు తన తల్లి అహల్య శాప విముక్తురాలైందని వింటూ సంతోష సాగర తరంగాలలో తేలియాడుతున్న హృదయంతో కొన్ని క్షణాలు అలా ఉండిపోయి విశ్వామిత్రుల వారిని సమీపించి, మా అమ్మగారి యోగక్షేమాలు చెప్పండి అని, ఓ రఘువంశ దీపమా, నువ్వు ఎంత అదృష్టవంతుడివయ్యా, ఈ విశ్వామిత్రుల వారి రక్షణలోకి రావడం వల్ల ఈయన ఎంతటివాడో ఎరుగుదువా. ఈయన బ్రహ్మపుత్రుడు కుషుడు, ఆయన కుమారుడు కుశరాహుడు, ఆయన పుత్రకామేష్టి చేసి గాధిని కన్నాడు. గాధేయుడే ఈ విశ్వామిత్రుడు. గాధి అనంతరం ఈయన సింహాసనం ఎక్కి ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాడు. ఒకనాడు వేటకు వెళ్ళి సర్వ ప్రాణికోటికి ఆహ్లాదం కలిగించే వశిష్ఠుల వారిని ఆశ్రమంలో దర్శించాడు. వచ్చిన మహారాజుకు స్వాగత సత్కారాలు జరిపాడు. ఆతిథ్యమిస్తానన్నాడు. రాజపరివారం అంతా నదీ స్నానానికి వెళ్ళింది. వశిష్ఠుడు ఆశ్రమంలో ఉన్న గోవు శబల దగ్గరికి వెళ్ళి, మహారాజుకి పరివారానికి ఉచిత రీతిని ఆతిథ్యం ఇవ్వాలి అన్నాడు. అంతే, విశ్వామిత్రుడికి సేనా పరివారానికి పంచభక్ష్యాలతో విందు జరిగిపోయింది. అందరూ తృప్తిగా భుజించి లేచారు. ఆ గోవు శక్తి విశ్వామిత్రుని మనస్సును హరించింది. అప్పుడు ఆయన, మహర్షి, మీ అతిథి మర్యాదలు మాకు చాలా సంతోషం కలిగించాయి. అందులో ఈ గోవు ప్రభావం మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రభువులు రత్నహారుడని మీకు తెలియని విషయం కాదు. ఈ గోరత్నాన్ని మాకు అర్పించి పరిహారంగా 1,00,000 గోవులు తీసుకోండి అన్నాడు. మహారాజా,
కోటి గోవులిచ్చినా ఈ గోవుని విడిచిపెట్టలేను. నా జీవయాత్రకు ఇదే పరమాధారం. నా సర్వస్వము ఇది. దీనిని విడిచి క్షణం కూడా బ్రతకలేను. విశ్వామిత్రుడు మళ్ళీ అడిగాడు. శతవిధాల ప్రయత్నించాడు. సహస్ర విధాల తన అంగీకారం తెలిపాడు వశిష్ఠుడు. శబలను బంధించి తీసుకువెడతామన్నాడు. చాలా సంతోషం అన్నాడు వశిష్ఠుడు. సైన్యం సమీపిస్తోంది. చూసింది శబల. మహర్షి, నన్ను వీరికి దానమిచ్చారా? శబల, నేను నిన్ను విడుస్తానా? అధికార బల మద దర్పంతో మహారాజు నిన్ను తీసుకువెడుతున్నాడు. ఏం చేయగలను? మహర్షి, క్షాత్రం కంటే బ్రాహ్మ్యమే బలిష్టమైనది. బ్రహ్మబలాన్ని మించిన బలం లేదని మీరు ఎరుగనది కాదు. దానితో మీరు విశ్వామిత్రుని నిరోధించండి. మీకది అంగీకారం కాకపోతే నాకు అనుజ్ఞ ఇవ్వండి. నన్ను నేనే రక్షించుకుంటాను. మహర్షి అంగీకరించాడు. శబల శరీరం నుండి వేల లక్షల సంఖ్యలో వనచర సైనికులు ప్రభవించి విశ్వామిత్రుని సేనను నిహతం చేస్తున్నారు. ఆయన తన అస్త్రశస్త్రాలతో వస్తున్న సైన్యాన్ని సంహరిస్తున్నాడు. శబల మళ్లీ సృష్టిస్తోంది. విశ్వామిత్రుని సైన్యం నేలకూలింది. ఒకే ఒక్క కుమారుడు మిగిలాడు విశ్వామిత్రునికి. వానిని తీసుకుని రాజధానికి వెళ్లి సింహాసనం ఎక్కించాడు. హిమవత్ పర్వత ప్రాంతాలకు పోయి తపోదీక్ష వహించాడు. మహాదేవుడు ప్రసన్నుడై ధనుర్వేదం సాంగోపాంగంగా అనుగ్రహించాడు. అస్త్ర విద్యా రహస్యాలన్నీ గ్రహించాడు. ఆ దర్పంతో మళ్లీ వశిష్ఠుణ్ణి సమీపించి ఆగ్నేయాది అస్త్రాలు ప్రయోగిస్తున్నాడు. ప్రతి అస్త్రాన్ని భస్మం చేసి వశిష్ఠుడు, ఓ దుష్టుడా, కన్న బిడ్డలా చూసుకుంటున్న ఆశ్రమాన్ని సర్వనాశనం చేసిన నిన్ను కనికరించలేను. నీ వంటి క్రూరుడు భూమి మీద ఉండకూడదు అని బ్రహ్మదండం పైకెత్తాడు. వారుణ, రౌద్ర, ఐంద్ర, మానవ, మోహన, స్వాపన, సంతాపన, జృంభణాది అస్త్రాలని ప్రయోగించాడు విశ్వామిత్రుడు. బ్రహ్మదండ ఛాయలలో అవన్నీ పరాస్తాలవుతున్నాయి. అప్పుడు విశ్వామిత్రుడికి బ్రహ్మబలం అవగతమైంది. తన క్షాత్రాన్ని అస్త్రశక్తిని నిందించుకుంటూ దక్షిణ దిశగా పోయి తపస్సు ప్రారంభించాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి. ప్రజాపతి బ్రహ్మ ప్రత్యక్షమై, నువ్వు రాజర్షివయ్యావు అనగా విశ్వామిత్రుడు, రాజర్షిని కావడానిక ఈ తపస్సు చేసింది అన్నాడు. అని మళ్లీ తపస్సు ప్రారంభించాడు. ఆ తీవ్రమైన తపస్సుకు సంతుష్టుడైన ప్రజాపతి ప్రత్యక్షమై, బ్రహ్మర్షి అన్నాడు. తృప్తి కలగలేదు. ఏం కావాలి నీకు? ఈ మాట అనవలసింది నువ్వు కాదు, వశిష్ఠుల వారు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలవాలి అనగా వశిష్ఠుల వారు వచ్చి బ్రహ్మర్షి అని ముమ్మారు పిలిచాడు. ఈయన ఆనంద తరంగిత స్వాంతుడై తపోదీక్షను విరమించాడు. అంతటివాడు ఈ విశ్వామిత్రుడు అని శతానందుడు విశ్వామిత్రుల వారి యొక్క గాథను వినిపిస్తూ ఉన్నాడు. రామలక్ష్మణులు ఆనంద తరంగిత హృదయులై వింటున్నారు. కథ పూర్తిగానే విశ్వామిత్రుడు అన్నాడు, ఒక్కమారు ఆ శివధనుస్సును తెప్పించినట్లయితే ఈ బాలకులు చూస్తారు అనగా జనక మహారాజు సంతోషంతో, అయ్యా, దానిని చూడబోయే ముందు దీని కథ కొంచెం వినాలి. కృతయుగం నాటి మాట. దక్షయజ్ఞ విధ్వంసం చేసి పరమశివుడు ఆ ధనుస్సును మా ముత్తాత దేవరాతుని ఎంట ఉంచారు. ఆ తరువాయి కొంతకాలం దానిని దేవతలు తీసుకువెళ్ళి మళ్లీ మా ఇంటనే ఉంచారు. అది నాటి నుంచి ఇక్కడే ఉంటోంది. ఈ ధనుస్సును ఎవరు ఎక్కుపెడితే వారికి నా బిడ్డనిచ్చి వివాహం చేస్తాను అని స్వయంవరం ప్రకటించాను. ఎందరెందరో రాకుమారులు వస్తున్నారు, వెడుతున్నారు. ఒక్కరూ ఆ ధనుస్సు మీద చెయ్యి వేసిన వారు లేరు. అంత దూరం నుంచే నిలబడి రెండు చేతులు జోడిస్తున్నారు. పోనీ అని ఊరుకున్నాను. అయితే ధనుస్సును ఎత్తలేని ఆవేదనతో వారు మా రాజ్యం మీద దండయాత్ర చేస్తున్నారు. నానా క్లేశాలు కలిగించారు. అందులో సాంకాస్యాధిపతి సుధన్వుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ నగరానికి నా తమ్ముడు కుశధ్వజుణ్ణి పాలకుడుగా నియమించాను. అలా రోజులు గడుస్తున్నాయి. వస్తున్నారు, వెడుతున్నారు రాకుమారులు. 8 చక్రాల రథం మీద ఉక్కుతో చేసిన పెట్టెలో ఉన్న ధనుస్సును 5,000 మంది లాక్కోవచ్చారు. దానిని చూస్తూనే జనక మహారాజు, మహర్షి, మీ రాజపుత్రులు కూడా ప్రయత్నించవచ్చు. ఈ ధనుస్సును ఎత్తగలిగిన వారికి నా బిడ్డనిచ్చి వివాహం చేస్తానని ఇతఃపూర్వమే తమకు మనవి చేశాను అనగా విశ్వామిత్రుడు చిరునవ్వుతో రాముని వైపు తిరిగాడు. రామచంద్రుడు అదే ఆజ్ఞగా స్వీకరించాడు. లేచాడు, ముందుకు సాగుతున్నాడు. ధనుస్సు ఉన్న మంజూష దగ్గరగా వచ్చాడు. తలుపు తెరిచి, మహర్షి ఆజ్ఞయా అన్నట్టు విశ్వామిత్రుల వారి వైపు చూశాడు. విశ్వామిత్రుడు జనక మహారాజును చూశాడు.
ఆయన చిరునవ్వుతో విశ్వామిత్రుని చూశాడు, విశ్వామిత్రుడు చిరునవ్వుతో రామచంద్రుని చూశాడు, రామచంద్రుడు చిరునవ్వుతో నడ్డి వంచి ధనుస్సు మధ్య భాగం అందుకొని అల్లెత్రాడు బిగిస్తున్నాడో లేదో పిడుగులు పడుతున్న ధ్వనితో నిష్ఠావర్షదమోఘమేఘపటలీ నిర్గచ్చది జ్యోతితస్ఫేష్టేరం మదమాలికా యుగపదజృంభన్ మహాఘోరబంహిష్టస్ఫూర్జధు షండగుర్గురర్వాహీన క్రియా ప్రౌఢి ద్రాఘిష్టం వై ఒక రావమంతట యసంగం చిన్న చాపంబున పిడుగులు పడుతున్నట్టు, పర్వతాలు చిన్నాభిన్నమవుతున్నట్టు, భూమి కంపిస్తున్నట్టు అనిపించింది. అందరూ ఆశ్చర్యచకిత దృక్కులతో నిలబడిపోయారు. కొంతసేపటికి గాని అక్కడ ఎవరికీ స్మృతి రాలేదు. అప్పుడు జనక మహారాజు లేచి, విశ్వామిత్ర మహర్షి, ఈ దశరథుల పరాక్రమం ఇక్కడి వారందరూ తిలకించారు. ఇంతటి చిన్న వయస్సులో అంతటి పరాక్రమం ప్రదర్శించిన వీరుడు మరొకడు ఈనాడు కనిపించడు. అటువంటి వానిని భర్తగా పొందిన నా బిడ్డ మా వంశపు కీర్తిని దిశాంతాల వరకు ప్రాకింపచేయగలదు. నా ప్రాణంగా చూసుకుంటున్న సీతను ఈయనకిచ్చి వివాహం జరిపించాలి. మీరు అనుజ్ఞ ఇస్తే ఇప్పుడే అయోధ్యాదేశానికి సందేశం పంపిస్తాను అనగానే విశ్వామిత్రుల వారు చిరునవ్వుతో ఆమోదించారు. దూతలు అయోధ్యకు వెళ్లారు. వారి ముఖాన సమాచారం విన్న దశరథ మహారాజు సంతోషంతో కులగురువులైన వశిష్ఠ వామదేవులతో మిగిలిన మంత్రులతో చతురంగ బలాలు వెంటరాగా మంత్రి సామంత పురోహితులను తోడుకొని 4 రోజుల వ్యవధిలో విదేహకు వచ్చారు. కులగురువులు శతానందులతో జనక మహారాజు ఎదురుగా వెళ్లి స్వాగతమిచ్చి ఉచిత భవనాలలో విడిది చేయించారు. జనకుని యొక్క సోదరుడు కుశధ్వజుడు కూడా వచ్చాడు. ఆ మరునాడు మంత్రి పురోహితులతో సంప్రదించారు. రఘువంశ ప్రభువులను వారి ఆత్మీయులతో ఆప్తులతో మా సభాభవనానికి ఆహ్వానించారు. మంత్రి సుధాముల వారు సగౌరవంగా తోడ్కొని వచ్చారు. దశరథ మహారాజు సంతోషంతో, జనక మహారాజా, వశిష్ఠుల వారు మా పురోహితులే కాదు, మా కుల దైవం. వారి మాట మాకు శిరోధార్యం. విశ్వామిత్రులతో సంప్రదించి వారు మాకు ఆజ్ఞాపిస్తారు అనగానే వశిష్ఠుడు లేచి, శాశ్వతుడు అవ్యక్తుడు అయిన పరబ్రహ్మం నుండి ప్రభవించాడు బ్రహ్మ. ఆ ప్రజాపతికి మరీచి ఉద్భవించాడు. ఆయనకు కశ్యపుడు, కశ్యపునికి వివస్వంతుడు, ఈయనకు మనువు, మనువు పుత్రుడు ఇక్ష్వాకు, ఆయన తొట్టతులే అయోధ్యాధిపతి. ఆ వంశంలో అంశమంత దిలీప, భగీరథ, కకుత్సు అలా ఒకరి తరువాయి ఒకరు పాలించారు. ఆ పాలకులలో రఘువు శ్రేష్ఠుడు అంటూ వారి ప్రవరంతా చెప్పి, అంబరీష నాభాగుల అనంతరం అజమహారాజు, అజమహారాజు కుమారుడు మా ప్రభువు దశరథుడు, ఈ ప్రభువు బిడ్డలు రామలక్ష్మణుడు. ఆ రామలక్ష్మణుల కోసం జనక మహారాజా, అసదృశ శీల రూప లావణ్య వయస్వినుడైన నీ కుమార్తెలను అర్థిస్తున్నాను అన్నాడు కన్యావరణ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ. అప్పుడు జనక మహారాజు, ధర్మ కర్మ ఆచరణంతో ముల్లోకాలలో ఖ్యాతి పొందిన నిమి వంశం మాది. దానికి మూలపురుషుడు నిమి, ఆయన కొడుకు మిథి, ఆయన కుమారుడు జనకుడు. ఈయన వల్ల మా వంశం జనక వంశంగా ప్రఖ్యాతమైంది. అలా వర్ధిల్లిన మా వంశంలో కీర్తిరాతుడు, మహారోముడు ప్రభవించారు. ఆయనకు స్వర్ణరోముడు, ఆయనకు హ్రస్వరోముడు. ఈ హ్రస్వరోముల వారు మా పితృదేవుడు. మేమిద్దరం అన్నదమ్ములం. నేను శీరధ్వజుణ్ణి, వీడు కుశధ్వజుడు. నన్ను సింహాసనం ఎక్కించి మా పితృపాదులు వానప్రస్థానికి వెళ్లారు. ఇది మా వంశ చరిత్ర. ఈ వంశంలో పుట్టిన నేను నా కుమార్తె అయిన సీతను రామునికి, ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహం జరిపిస్తాను అన్నాడు. ఆ మాటలు వింటూ చిరునవ్వుతో విశ్వామిత్రుడు, మీ ఉభయుల వంశాలు చాలా విఖ్యాతమైనవే. ఈ సంబంధం మా అందరికీ ఆనందప్రదమే. అయితే నాదొక్క కోరిక ఉన్నది జనక మహారాజా. నీ సోదరుడైన కుశధ్వజునికి 2 బిడ్డలున్నారు కదా, వారిని మా భరత శత్రుఘ్నులకు ఇవ్వాలి అని నేను కోరుతున్నాను అంటుంటే జనక మహారాజు హృదయం ఆనంద తరంగిణి అయింది. ఆసనం దిగి చేతులు జోడించి, మునిలోక పూజ్య, మీ మాట మాకు వారికి ఉభయులకు శిరోధార్యమే. మా మాండవిని భరతునికి, శృతకీర్తిని శత్రుఘ్నునికి ఇచ్చి వివాహం జరిపించడం కంటే అదృష్టమేముంది అన్నాడు. రామలక్ష్మణులను వెంటబెట్టుకుని దశరథ మహారాజు విడిది మందిరం చేరాడు. బంగారు తొడుగుల కొమ్ములు గల గోవులను భూరి దక్షిణలతో వేదవిధులకు దానం చేయించారు.
ఆ రోజునే భరతుని మేనమామ యుధాజిత్తు వచ్చాడు. వారికి జరగవలసిన మర్యాదలు జరిగాయి. ఆనాడు ఉపవాస వ్రతం పూని రాత్రి గడిపారు. తెలతెలవారుతోంది. విధ్యుక్త క్రియలు నిర్వహించి సుముహూర్త వేళకు యజ్ఞవేదిక దగ్గరకు వచ్చారు. పెళ్లివారిని ద్వారంలో నిలబెట్టి శ్రీ వశిష్ఠులు జనక మహారాజు దగ్గరకు వచ్చి, జనక రాజరిషి, మంగళప్రదమైన ముహూర్తం సమీపిస్తోంది. మా మహారాజు ఇక్కడ నిలబడి ఉన్నాడు. కన్యాదాతగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వహించు, కళ్యాణ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అన్నాడు. అప్పుడు జనక మహారాజు, మహర్షి, ఇక్కడ దాత ఎవరు, ప్రతిగ్రహీత ఎవరు? ఇదంతా మీదే అని మనవి చేసుకుంటున్నాను. ఎక్కడ ఏం జరగాలో అది జరిపించండి, నాదేముంది. నా బిడ్డలు మంగళక్రియలన్నీ పూర్తి చేసి అదుగో కళ్యాణ వేదిక దగ్గరకు వస్తున్నారు, శుభకార్యాన్ని జరిపించండి. ఆ మాటలు విన్నాడు. భూరి దక్షిణలతో దాన ధర్మాలతో అన్ని క్రతువులు సాగించడానికి సన్నద్ధాలు పూర్తి చేశారు. తెలతెలవారుతోంది. యజ్ఞశాల మధ్యంలో కళ్యాణ వేదిక. దాన్ని గంధ పుష్పాక్షతలతో అలంకరించారు. రకరకాల ధాన్యాల మొలకలతో పాలికలు, వేదిక మీద లాజపాత్రలు, శృవాలు, అగ్రాలు కల పవిత్ర దర్భలు, అగ్నిని వ్రేల్చారు. సర్వాభరణాలతో జానకీదేవిని అలంకరించి తీసుకుని వచ్చారు. అగ్నికి అభిముఖంగా దాశరథులలో జ్యేష్ఠుడైన రాముని ఎదురుగా జానకీదేవిని నిలబెట్టారు. అప్పుడు జనక మహారాజు, ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవా ప్రతీచ్ఛచైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా. అంటూ మంత్రపోత జలాలతో సీతాదేవి యొక్క హస్తాన్ని రాముల వారి చేతిలో ఉంచి పాణిగ్రహణ ముహూర్తాన్ని నడిపించారు. అందరూ మంగళాశీస్సులు పలికారు. అలానే ఊర్మిళ లక్ష్మణులకు, మాండవి భరతులకు, శృతకీర్తి శత్రుఘ్నులకు పాణిగ్రహణ మహోత్సవాలు విధ్యుక్తంగా నడిపించారు. వశిష్ఠుల వారి ఆదేశానుసారం దంపతులందరూ ముందుగా అగ్నికి నమస్కారాలు చేశారు. ఆ తరువాయి దశరథ మహారాజుకి, అనంతరం మహర్షి సంఘానికి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. ఎవరి విడిది భవనాలకు వారు వెళ్లారు. ఆ మరునాడే విశ్వామిత్రుల వారు తమ ఆశ్రమానికి ప్రయాణం కట్టారు. కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా జరిపించి దశరథ మహారాజు సముచిత సత్కారాలు అందుకొని కొడుకులతో కోడళ్లతో అయోధ్యకు బయలుదేరబోతున్నాడు. రథాలు సాగుతున్నాయి. ఆ మహారాజుకు దుశ్శకునాలు కనిపించాయి. పక్షుల ఆర్తస్వరాలు, మృగాలు అప్రదక్షిణంగా వెళ్లడం, తీవ్ర వేగంతో ప్రభంజనం. దశరథుడు తన కులగురువులను చేరి, ప్రభు, ఏమిటి దుశ్శకునాలు అనగా ఆయన, నాయనా, దుశ్శకునాలతో పాటు శుభసూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఏదో విపత్తు రాబోయి తొలగుతుంది, ఏమీ భయపడకు అంటున్న వేళకే పర్వత శిఖర ఉత్తుంగ దేహంతో, భస్మపూరిత గౌరదేహంతో, బద్ధ జటాజూట మండిత శిరస్సుతో, కాలాగ్ని జ్వాలా సదృశ లోచనాలతో, నిప్పులు జిమ్మే పదును కల పరశువు భుజాన పూని, వైష్ణవధనువు బట్టి తన రాక కారణంగా రేగిన సుడిగాలిని నిరోధిస్తూ త్రిపురాసుర సంహార దీక్షలో ఉన్న పినాకపాణిలా వచ్చి నిలిచాడు పరశురాముడు. తన తండ్రిని వధించిన కార్తవీర్యార్జునుని మీద క్రోధంతో సర్వ రాజలోకాన్ని పరాభూతం చేసి తపస్సుకు వెళ్ళాడే, ఇప్పుడు మళ్ళీ ఎవరు ఈయనకి క్రోధం కలిగించారు అని వశిష్ఠాదులు ఆశ్చర్యపోతూ ఆయనకు ఎదురు వెళ్లి నమస్కరిస్తున్నారు. అతిథి సత్కారాలు పొంది పరశురాముడు, దాశరథి, నీ పరాక్రమం శివధనుస్సును ఛేదించింది అని విన్నాను. ఆ పరాక్రమ పరీక్షకి మరొక ధనుస్సు తెచ్చాను. దీన్ని సంధించి బాణం తొడిగితే నీ వంటి పరాక్రములతో యుద్ధం చెయ్యాలని ఉంది అనగా, దశరథుడు గజగజలాడుతూ, పరశురామ, ఈ క్షత్రియ జాతి మీద ఇంకా నీ క్రోధం తగ్గలేదా? మహాతపస్వి, నిన్ను శరణు వేడుతున్నాను. నా కుమారుని మీద యుద్ధానికి రాకు. శస్త్రం చేతపట్టను అని ప్రతిజ్ఞ చేశావే, ఆ ఆడిన మాట తప్పుతావా? సర్వభూమండలాన్ని కశ్యప ప్రజాపతికి ధారపోసి మహేంద్రగిరి మీద తపోదీక్షలో ఉన్నావే, ఇక్కడికి ఎందుకయ్యా వచ్చావు? నన్ను కనికరించు, నా బిడ్డల్ని అనుగ్రహించు
అంటున్నా అటు చెవి పెట్టకుండా పరశురాముడు, రామా, ఇవి 2 దివ్యధనువులు. ఒకటి త్రిపురాంతకుడిది, మరొకటి మురాంతకుడిది. అందులో శివధనుస్సు నీ చేతులలో విరిగింది. ఇది వైష్ణవ ధనువు. ఈ వైష్ణవ ధనువు మా తాత రుచీకుల వారి నుంచి మా ఇంట్లో ఉంటోంది. సర్వక్షాత్రమండలాన్ని నిర్జించి ప్రశాంతంగా మహేంద్రగిరి మీద తపస్సు చేసుకుంటున్న నాకు ఈ శివచాప భంగవార్త తెలిసింది. ఇదిగో ఈ ధనుస్సు చేబూని వచ్చాను. దీన్ని పట్టగలిగితే పట్టి శరసంధానం చెయ్యి. చేశావా, నీ వీరత్వాన్ని మెచ్చుకుని నీతో ద్వంద్వయుద్ధం చేస్తాను అనగా రాముడు, ఓ బ్రహ్మవేత్త, మీ పితృభక్తికి సంతోషంతో మీకు పాదాభివాదం చేస్తున్నాను. కానీ నా క్షాత్రాన్ని పరిహసిస్తే మాత్రం సహించను. నా పరాక్రమాన్ని చూడాలని కదా అంటున్నారు అని అంటూనే ఆయన చేతిలోని వైష్ణవ ధనువుని అందుకుని అల్లెత్రాడు బిగించి బాణం తొడిగి, ఇప్పుడు చెప్పండి, మీరు విప్రులు, మా గురువులైన విశ్వామిత్రులకు బంధువులు కనుక అమోఘమైన ఈ శరాన్ని మీ మీద ప్రయోగించడం లేదు. అయితే శస్త్రం సంధించాను అంటే లక్ష్య భేదనం చెయ్యాలి. ఎక్కడికి విడిచిపెట్టను. మీ ఫలంతో ఆర్జించిన పుణ్యలోకాలు కొట్టనా, మీ గమనశక్తిని నిరోధించనా అనగా పరశురాముడు సంతోషంతో, రామచంద్ర, ఈ భూమండలాన్ని కాశ్యపులకు ధారపోసిన కారణంగా నేనిక్కడ ఉండడానికి వీల్లేదు. నా గమనశక్తిని భిన్నం చేయకు. నేను మనోవేగంతో మహేంద్రాద్రికి వెడతాను. నా పుణ్యలోకాలు కొట్టి మళ్ళీ తపస్సు చేసి సాధించుకుంటాను. ఈ వైష్ణవ ధనువుతో ఉన్న నిన్ను చూస్తుంటే సాక్షాత్తు నారాయణ స్వరూపునిలా గోచరిస్తున్నావు. నీ చేతిలో పరాజయం నాకు ఆనందంగా ఉంది. విడిచిపెట్టవయ్యా బాణాన్ని, నేను వెడుతున్నాను అంటూ పరశురాముడు శరవేగంతో సాగిపోయాడు. ఇక్కడ రాముడు ఆయన పుణ్యలోకాలను కొట్టేశాడు. అప్పటికి మూర్ఛ నుండి లేచాడు దశరథుడు. నెమ్మదిగా దశరథునికి శీతలోపచారాలు చేసి రథారూఢుని చేశారు. రథాలు అయోధ్యాభిముఖంగా సాగుతున్నాయి కళ్యాణ దంపతులతో. ఇది బాలకాండ. కళ్యాణ దంపతులు సీతారాములు అయోధ్య